వెల్కమ్ బ్యాక్ టు సైట్ అండ్ హౌస్. నేను మీ సుమలత. ఈరోజు నేను హిల్లాక్ ప్రాజెక్ట్కి వచ్చానండి. ఇది వచ్చేసి ఫార్మ్‌ల్యాండ్ కమ్ రిసార్ట్. ఇప్పుడు నేను రిసార్ట్‌లో ఉన్న రెస్టారెంట్ దగ్గర ఉన్నానండి. ఇది వచ్చేసి రెస్టారెంట్. ఇప్పుడు నేను ఇది మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవి కాటేజెస్ అండి. వీకెండ్స్‌లో కస్టమర్స్ స్టే చేయడానికి కాటేజెస్ కడుతున్నారు. మనకి ఇంకా టెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి రెస్టారెంట్ బ్యాక్ సైడ్‌లో. అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్ బ్యాక్ సైడ్లో అనంతగిరి ఫుట్ హిల్స్ని ఆనుకుని ఉందండి. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి. మన హిల్లాక్ ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్లో ఉన్నాం మనము. నేను మీకు ఫస్ట్ ఫేజ్ కూడా వీడియో పెడతానండి. ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్ అండి. అది వచ్చేసి కిచెన్. మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడే కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. డైనింగ్ హాల్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చాలా బాగుంటుంది. టెంట్ హౌసెస్ చూపిస్తానండి మీకు. బ్యాక్ సైడ్లో టెంట్ హౌసెస్ ఉన్నాయి. చాలా న్యాచురల్ నేచర్ అండి ఇక్కడంతా కూడా. ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. త్రీ టెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. ఒక్కో దాంట్లో 10-15 మెంబర్స్ కూడా స్టే చేయొచ్చు. లోపల ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తానండి మీకు. అది వచ్చేసి వాష్రూమ్ అండి. 2 బెడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంట్ హౌస్లో కూడా 2 బెడ్స్ ఉంటాయండి. ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఏసీ, ఫ్యాన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇది ఇంకో టెంట్ హౌస్. టోటల్గా 3 టెంట్ హౌసెస్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి నార్మల్గా అప్పటికప్పుడు వేసుకునే టెంట్ హౌసెస్ ఉంటాయి కదండి, అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా సెకండ్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్లో ఉంది మనకి రెస్టారెంట్.
యాక్చువల్గా నేను లైవ్ చేద్దాం అనుకున్నాను కానీ వర్షం వచ్చేలాగా ఉందండి. ఇంకా లైవ్ మధ్యలో ఆపేయాల్సి వస్తుందని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. నేను మీకు ఇంకో వీడియోలో కూడా మిగతా అంతా కూడా నేను సబ్మిట్ చేస్తాను. చూస్తున్నారు కదండి ఎంత న్యాచురల్గా ఉందో. టోటల్గా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. హిల్లాక్లో నేను ఇప్పుడు చూపించిందంతా జస్ట్ రెస్టారెంట్ మాత్రమే చూపించానండి. రెస్టారెంట్ చుట్టుపక్కల ఉంది మాత్రమే చూపించాను. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇంకో వీడియోలో మీకు మిగతాదంతా కూడా చూపిస్తాను. గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఫేజ్ అంతా కూడా చూపిస్తాను. సెకండ్ ఫేజ్ ఇంకా చాలా ఉందండి. నేను జస్ట్ రెస్టారెంట్ చుట్టుపక్కల మాత్రమే చూపిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.